రాష్ట్రంలోని తొలిసారిగా సర్పంచులు ట్రాన్స్జెండర్లతో సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇటీవల ట్రాన్స్జెండర్ల రాకపై గ్రామ కమిటీ నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై జిల్లా పాలనాధికారి ఇల్లా త్రిపాఠి మానవతా దృక్పథంతో స్పందిస్తూ సమస్యకు పరిష్కారం చూపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం సంబంధిత శాఖల జిల్లాధికారులతో కలిసి ట్రాన్స్జెండర్లు గ్రామ సర్పంచులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిరికొండ మండలం మైలారం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనతో పాటు మరికొన్ని గ్రామాల్లో జరిగిన ఉదంతాలపై ఎంతో సంయమనంతో కలెక్టర్ ఇరు వర్గాల వాదనలు విన్నారు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభోత్సవాల వంటి సమయాల్లో ట్రాన్స్జెండర్లు గ్రామాల్లోకి వచ్చి బలవంతంగా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే అనుచిత ప్రవర్తనతో ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆయా గ్రామాల సర్పంచులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ట్రాన్స్జెండర్ల వేషధారణలో కొంతమంది నకిలీలు సైతం వస్తున్నారని, వారి వల్ల మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. అందువల్లే గ్రామస్తుల ఏకాభిప్రాయం మేరకు ట్రాన్స్జెండర్ల రాకపై నిషేధం విధిస్తూ తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ బహిష్కరణ నిర్ణయాల వల్ల తాము గ్రామాలకు వెళ్లలేకపోతున్నామని, తమ గౌరవానికి భంగం కలుగుతోందని, జీవనోపాధి కోల్పోయామని ట్రాన్స్జెండర్ల ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేషధారణలో కొంతమంది నకిలీలు వ్యవహరిస్తున్న అసంబంధ వైఖరి కారణంగా తమపై ఆంక్షలు విధించడం భావ్యం కాదని ఆవేదన వెలువచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న మీదట కలెక్టర్ ఇల్లా త్రిపాఠి ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో సయోధ్య కుదిర్చారు. నకిలీల బెడదను నివారించేందుకు అర్హత కలిగిన వాస్తవంగా ట్రాన్స్జెండర్లు అయిన వారికి సమగ్ర నిర్ధారణ చేసి జిల్లా సంక్షేమ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ ఐడీల ద్వారా నకిలీలను సులభంగా గుర్తిస్తూ వారి బెడదను నివారించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ట్రాన్స్జెండర్లు గ్రామాలకు వెళ్లినప్పుడు బలవంత పూసులతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, ఇష్టపూర్వకంగా ఇచ్చింది తీసుకోవాలని ట్రాన్స్జెండర్లకు హితవు పలికారు. సమాజంలో అనేక మంది ట్రాన్స్జెండర్లను శివసత్తులుగా కొలుస్తూ తమకు తోచిన మేరకు డబ్బులు ఇస్తూ ఉంటారని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని హితవు పలికారు. ఇకపై ఎక్కడా కూడా బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయొద్దని సూచించారు. ఇందుకు ట్రాన్స్జెండర్లు అంగీకరిస్తూ ఇకపై తమ ప్రవర్తనను పూర్తిగా మార్చుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామాల్లో వారి రాకపై నిషేధం విధిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించి ఆంక్షలను ఎత్తివేసేందుకు గ్రామ సర్పంచులు అంగీకారం ప్రకటించారు. స్త్రీ ఆత్మహత్య అంటే ఈరోజు రావద్దు. సో యాక్చువల్లీ అది కొంచెం బాధాకరం. ఎవరికైనా మన ఇంటికి వస్తున్నారు, మన వాకిలి దాటి మన ఒక అతిథిగా వస్తారు. సో మీరు మీ ప్రవర్తన మార్చేయాలి. కానీ మనం ఎవరికైనా ఇలా ఇబ్బంది పెడితే అంటే కలెక్టర్ నిజామాబాద్, కలెక్టర్ వేరే జిల్లాకి వెళ్ళి పని చేయలేదు. బట్ వీళ్ళది అంత స్ట్రిక్ట్ వచ్చి ఒక ఊరికి, ఫర్ ఎగ్జాంపుల్ NH పక్కన ఉన్న ఊరికి నాకు తెలిసినంత వరకు 50 మంది వస్తారు కాబట్టి. సో అప్పుడు మన జిల్లాలో ఉన్న సంఘాలకి మీరు ఐక్యత్వం లేకపోతే, మీకు సమన్వయం లేకపోతే ఇబ్బంది ఓకే. మళ్ళీ అది మీరు సర్పంచెస్కి కమ్యూనికేట్ చేయాలి. అండ్ సర్పంచెస్ దానికి స్టిక్ అవ్వాలి. ఓకే, అక్షర ఉన్నారు రూపాయని మాత్రం ఆ జాబితా కాకుండా ఎవరైనా మీరే చెప్పారు వాళ్ళ వేషం ధారణ చేసుకుని వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, మీరు డిమాండ్ ఎందుకు చేయకూడదు. మీరు 50,000 చేస్తూ అంతా మీకు వచ్చేస్తుంది. డిమాండ్ చేయడం నిజంగా అది బాధాకరం విషయం. దీని ఎఫెక్ట్ పడిపోయి ఎవరిని కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే కొన్ని విలేజ్ల వాళ్ళు బ్యానర్ పెట్టారో వేరే డిస్టిక్లలో కూడా దీని ఎఫెక్ట్ పడిపోయి చాలా ప్లేస్లలో ఆ పేపర్ కట్టింగ్లు పెట్టడము లేదా వీడియోలు పెట్టడం చాలా సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. అయితే అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మేమే అసలు అమ్మా నాన్న వదిలేసి వచ్చి బతుకుతున్నవాడు. మేము బతకడమే చాలా కష్టం. మేము అడుక్కొని బతుకుతున్నాము. మేము ఇంకో పిల్లలు ఎత్తుకొని చేసుకుంటాము. సరే మేముంటుంది, మేము అలాంటి ఇక్కడ కాదు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందని కాదండి, గతంలో కూడా ఇక్కడ ఒకరిని కొట్టి చంపాడు. ఇదే నిజామాబాద్లో పిల్లల్ని ఎత్తుకపోయే వాళ్ళని చెప్పి ఒకరిని కొట్టి చంపాడు. తను ఒక శివశక్తి, తను జుట్టు పెంచుకొని అన్నీ ఉండేవాడు. అప్పట్లో న్యూస్ అంతా కూడా వీళ్ళు ఈ వేషంలో వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతారని స్ప్రెడ్ అవ్వడం వల్ల తను కూడా అలాగే అనుకొని కొట్టి చంపారు. ఇక్కడే ఇదే నిజామాబాద్లో జరిగింది, గాయత్రి నగర్. మేము ఒరిజినలా డూప్లికేటా నిజంగా వేషాలు వేసుకుని వచ్చిన అవన్నీ చూడాలి జనాలు. ఎక్కడైనా పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళందరూ వాళ్ళే అనే ఉద్దేశంతో 10 మంది జమగూడి చేస్తే మేమందరం ఏం చేయలేని సిచ్యువేషన్ అవుతుంది. మీరు ఇచ్చే డబ్బుల గురించి డిమాండ్ చేస్తున్నది 100% తప్పు. అది మా వాళ్ళందరి తప్పు, టోటల్ స్టేట్ అంతా కూడా తప్పు అలా డిమాండ్ చేయడము. దాని తరఫున మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను. అలాంటి డిమాండ్ అనేది ఎవరి మనసుకైనా బాధ కలుగుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా అయితేనే మీరు ఇంత నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు మంచి మనసుతోని మీరు
మీ గ్రామాలకు రమ్మంటున్నారు, ఇచ్చినంత తీసుకోమంటున్నారు. అది ఖచ్చితంగా ఈ డిస్టిక్లో ఉన్న వాళ్ళు అది సద్వినియోగం చేసుకోవాలి. కాకపోతే మా కనీసం మేము పిల్లలు ఎత్తుకోపోము అనేది మీరు కొంచెం నమ్మాలి. అట్లాగే మేడం గారు చెప్పారు అందరికీ సర్టిఫికేట్ విషయం అనేది కొంచెం ఇది టెక్నికల్గా కొంచెం ప్రాబ్లం మేడం ఇది. ఎందుకంటే న్యూ అప్కమింగ్ వాళ్ళకి వెంటనే ట్రాన్స్జెండర్ కార్డ్ అనేది రాదు. డిడబ్ల్యూ మేడం గారికి తెలుసు. అది సెల్ఫ్ ఐడెంటిటీ అనేది వాళ్ళు అఫిడవిట్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ అని నా సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ చేయించుకొని మన సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అది 19 యాక్ట్ ప్రకారం. ఇప్పుడు వెరీ రీసెంట్లీ మార్చిలో ఈ యాక్ట్ చేంజ్ చేస్తున్నారు. సో అందుకే ఇంట్లో నేనే సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఓకే, పర్వాలేదు. అది మీరు కనీసం ఒక అంచనా అయినా మాకు ఇస్తే మళ్ళీ బహుమత్యానికి అవకాశం మీరే చెప్తున్నారు. మీరు వాళ్ళని పట్టుకున్నారు అనుకోండి, మీకు ఏం హక్కు ఉంది? మీరు ఏ విడిగా అయితే మనం కంట్రోల్ చేయాలి. పోలీస్ కానివ్వండి, ఎవరు కానివ్వండి. సో ఐడి కార్డ్ అయితే మ్యాండేటరీ అవుతుంది, అది తప్పదు. లేని సందర్భంలో అప్లై చేయండి. మేడం పోర్టల్లో కొన్ని ఇష్యూస్ చెప్పండి, సాల్వ్ చేయించండి. అవి వచ్చేంత వరకు మేడం తాత్కాలిక కార్డ్స్ ఏమన్నా ఇవ్వగలిగితే వాళ్ళ గురువుల బాధ్యతతో. లేదు మేడం, అది మళ్ళీ మిస్యూజ్ అవుతుంది. ఎందుకంటే మేమంతా మానిటరింగ్ చేయలేము. మాకు మెడికల్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ యాక్ట్ ఉంది. పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్లా ఉన్నాం, శ్యామ్లాతో పాటు ఒక నలుగురు వెళ్ళినప్పుడు శ్యామ్లాతో పాటు శ్యామ్లా 5-6 ఇయర్ తర్వాత మీరే మమ్మల్ని పిలిచి ఇచ్చేటట్టు ఆ పేరు తెచ్చుకుంటాం ఖచ్చితంగా. మేడం మీరు అట్లాంటి ఎవరిని ఐడెంటిఫై చేసి మన కంప్లైంట్ ఇవ్వండి, ఇమీడియట్ యాక్షన్ మేము కూడా ఇస్తాం సార్. మేము కూడా సో ఫైనలీ వీళ్ళు బ్యాలెట్స్ మీరు ఓకే మేము తీస్తాం. వచ్చారు లేదా ఒక వీడియో కూడా తీయరా?